బరాబర్ 10 ఏళ్ల కిందట తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డాయి. మనకు కేసీఆర్ సారు సీఎం, ఆళ్లకు చంద్రబాబు సారు సీఎం. మొదట్లా మంచిగానే మెదిలినట్టు అనిపించిండ్రు గాని నడిమిట్ల కీసులాడుకొని ఐషికి తైషి అన్న కాడికొచ్చింది రాజకీయం. 5 ఏళ్ల తర్వాత మనకు మళ్ళా కేసీఆర్ సారే, ఆడ జగన్ సారు. ఇద్దరు సీఎంల నడుమ మంచి దోస్తానుండే. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అయినరు. మరిగా కొత్త ముఖ్యమంత్రులు ఎట్లా ముంగటి పోతారనే ఇంట్రెస్ట్ ఉంటది కదా 2 రాష్ట్రాల పబ్లిక్. ఈ శనివారం ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్ ఉన్నదుల్లో నేనే హైదరాబాద్ కు వస్తా, ఇద్దరం కలిసి మాట్లాడుకుందామని ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ ఉత్తరం రాస్తే మన సీఎం రేవంత్ రెడ్డి సారు సరే అన్నాడు. ప్రజాభవన్ లో కూకుంటారట. రాష్ట్రాలు ఏర్వాడి 10 ఏళ్లు దాటినా చూసుకోవాల్సినవి తీసుకోవాల్సినవి పెండింగ్ లోనే ఉన్నాయి. ఇన్నేళ్లు పొత్తులున్న హైదరాబాద్ నెల కిందటే మనకు మాత్రమే రాజధాని అయ్యింది. మరి ఇట్లా ఎంతకాలం లాపర్వా చేస్తాము, ఎవలదాలు చూసుకుందామని పక్క రాష్ట్రం సీఎం సార్ ముంగట్టుకొచ్చింది కాబట్టి మనోళ్ళు కూడా తయారైతున్నారు. ఇవాళ సచివాలయానికి అన్ని శాఖల పెద్ద ఆఫీసర్లు మనకు వచ్చేదేంది వాళ్ళకి పోయేదేందో తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి సారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, మంజిరా గెస్ట్ హౌస్, గ్రీన్ ల్యాండ్, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ మనకు వచ్చేటోళ్ళు పిలాన్ రెడీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి సార్ ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. ఇట్లా అన్ని శాఖలకెళ్ళి రిపోర్టు తెప్పించుకొని తయారు పెట్టుకుంటారట. అగో మరి గిన్నెలు ఏం చేసిరంటే తెలంగాణ వచ్చిన కొత్తలో అంతా కొత్తనే లైట్ తీసుకున్నారు. జగన్ సార్ సీఎం అయినాక 2-3 మాటల ప్రగతి భవన్ కు పిలిచి మంచిగా మర్యాదలు చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు పట్టుకపోయే ముచ్చట్లు మాట్లాడుకున్నారు తప్పితే పొత్తుల లెక్కలు ముంగట పడలే. అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడేమంటున్నదంటే అప్పట్లో ఆంధ్రాలో కలిపిన 7 మండలాల గురించి ఎల్లబెడుతుంది. అది మొదలు 7 మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్లాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతాను.